రైతు బంధు వచ్చిందా? గాడిద గుడ్డ వచ్చింది. రైతు రుణమాఫీ అయ్యిందా? గాడిద గుడ్డ అయింది. పెన్షన్ 4000 అయ్యిందా? గాడిద గుడ్డ అయింది. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా? గాడిద గుడ్డ వచ్చింది. తులం బంగారం దేవుడెరు కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తే ఆ చెక్కు కూడా బౌన్స్ అయిందట. ఒక అన్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. డిసెంబర్లో పెళ్ళి అయితే జనవరిలో పెట్టుకున్నారట. జనవరిలో చెక్కిస్తే పోయిన సంవత్సరం పెళ్ళి అయితే జనవరిలో చెక్కిస్తే ఆ చెక్కు అని లేచే వరకు చెక్కే బౌన్స్ అయిందట. తులం బంగారం కాదు, ఆ కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిన పాపార పోతలేరు వీళ్ళు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి అమ్మా నాయనలకు గుదిబండ కావద్దని చెప్పేసి ఒక మేనమామ లెక్క ఆలోచన చేసి మొదట 50,000తో ప్రారంభం చేసి తర్వాత 75,000కు పెంచి 1,16,000 రూపాయలు ఇచ్చి మేనమామ కట్నంగా ఆదుకున్నాడు కేసీఆర్. ఇలా కళ్యాణ లక్ష్మి పైసలు సరే మేనమామ లెక్క ఆదుకున్నాడు కేసీఆర్, నేను మేనమామ కంటే ఎక్కువ ఆదుకుంటా అని చెప్పేసి తులం బంగారము ఆ 1,00,000 రూపాయలు తులం బంగారం ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేట వాళ్ళందరూ యాది పెట్టుకోవాలి. ఏం చెప్పిండ్రు? కళ్యాణ లక్ష్మికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు యాది పెట్టుకోవాలి. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం 75,000 ఉన్నది కదా, 1,75,000 రూపాయలు మీకు ఇవ్వాలి. వాళ్ళు ఏమిచ్చేటట్టున్నారు? అసలు 1,00,000 రూపాయల చెక్కే బౌన్స్ అవుతుందట. ఇంకా తులం బంగారం ఏమిస్తారు వీళ్ళు? ఇక చూడుండ్రి, నెలకు 2,500 వచ్చినాయా? గాడిద గుడ్డ వచ్చినాయి. 500కి గ్యాస్ సిలిండర్ వచ్చిందా? గాడిద గుడ్డ వచ్చింది. ఫ్రీ కరెంట్ వచ్చిందా? గాడిద గుడ్డ వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గురించే. వడ్లకు 500 బోనస్ ఇచ్చిండ్రా? గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. బూమరాంగ్ అయిన రేవంత్ గాడిద గుడ్డు ప్రచారము. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత మీరు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డ అంటూ మండిపాటు. గ్యారంటీలపై గాడిద గుడ్డుతో నెటిజన్ల ప్రశ్నల వర్షం అని చెప్పేసి ఆయన గాడిద గుడ్డ ఆయనకు చుట్టుకున్నది మనకు అది తెలుస్తా ఉన్నది. ఇక చూడుండ్రి, మొత్తం మీద ఇవన్నీ ఇచ్చిండ్రు అనొల్లా. ఇంకా దీని కింద 13 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు ఎన్ని ఉన్నాయి? 15. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 నుంచి 15 ఉన్నాయి. 420 హామీలు ఉన్నాయి. వాటిని వీళ్ళు అమలు చేసిండ్రు అంటే గాడిద గుడ్డే అమలు చేసిండ్రు. అందుకే గాడిద గుడ్డ ఎత్తుకొని తిరుగుతాండు రేవంత్ రెడ్డి. బీజేపీలు గాడిద గుడ్డ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఈయన గాడిద గుడ్డ ఎత్తుకొని తిరుగుతే ఈయనేమి ఇచ్చిండు రాష్ట్రానికి అని చెప్పేసి గాడిద గుడ్డ ఇచ్చిండని చెప్పేసి బూమరాంగ్ అయింది. మొత్తము రివర్స్ ప్లేట్ పిరాయించింది రేవంత్ రెడ్డిది. ఇక ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సీఎం రేవంత్ రెడ్డిని ఎత్తిన గాడిద గుడ్డుతో కనబడుతుండ్రు. గాడిద గుడ్డు అంటూ కేకలేస్తుండ్రు. జనం కూడా అసలు గాడిద గుడ్డ అనే పదం ఏంటా అని గూగుల్ కూడా చేస్తున్నారు. ఈ పదం పుట్టు పూర్వోత్తరాలపై వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి. ఇదేంటా అని 6 పదులు దాటిన ఓ పెద్ద మనిషికి అనుమానం కలిగి నూనుగు మీసాల కుర్రాడిని అడిగాడు. పిల్లగా ఏంది ఇది? నెత్తిన గుడ్డేంది? ఆ అరుపులేంది అని. వెంటనే ఆ అబ్బాయి ఏం లేదు తాత, నీకు 4,000 పింఛన్ వస్తుందా అని ప్రశ్నించిండు. దానికి ఆ తాత సిర్రెత్తి గాడిద గుడ్డేం కాదు 2,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఇక ఎప్పుడు ఇస్తాడో ఏమో, కనబడితే గట్టిగా నిలదీయాలని ఉన్నది. ఇక టీవీలో తప్ప మాకు ఎక్కడ కనబడతాడు అన్నాడు తాత. ఇదిగో నీలాగే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారో ఏమోనని వాళ్ళు అడక్క ముందే గాడిద గుడ్డు చూపిస్తున్నాడు తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుంచి వెళ్ళిపోయిండా కుర్రోడు. ఇక రేవంత్ రెడ్డి నెత్తిన కనబడుతున్న గాడిద గుడ్డుపై ఇలాగే జోకులు వేలుతున్నాయి. ఆయన ఎవరి మీదనో వేలుస్తున్న మాటలు తూటాలు బూమరాంగై తిరిగి ఆయననే చేరుతున్నాయి. రైట్, ఆయన ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతుంది కథ. మొత్తం మీద 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇయ్యసాతగాక ప్రజలు అడగక ముందే గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక మీకు నేను ఇచ్చేదేం లేదు ఈ గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి ముందుగానే ప్రజలకు ఇంటిస్తా ఉన్నాడు. రైతు బంధు లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 8 తారీఖు అంటాడు రేవంత్ రెడ్డి. డిసెంబర్ లెక్కనే పెట్టలేదు నేను. డిసెంబర్ 12 తారీఖు నాడు మొదలైంది. పోయిన ప్రభుత్వం ట్రెజరీలో ఉన్న నిధులు 7,700 కోట్లతోని రైతు బంధు వేస్తామని డిసెంబర్ 12 తారీఖు నాడు మొదలైంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 8 తారీఖు వచ్చినా ఇంకా రైతు బంధు కాలే. 8 తారీఖు నాడు ఎత్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మరి 8 తారీఖు నాడు వేసేది ఏందో తెలియదు. మొత్తం మీద రైతు భరోసా వేసినాం, రైతు బంద్ వేసినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి. రైతు భరోసా, రైతు బంధు ఎవరెవరికి పడ్డాయి ఏం కథ వాళ్ళు చెప్పాలి. ప్రజలు కంపల్సరీ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. రైతు భరోసా అని మాట్లాడుతాడు ఆయన. రైతు భరోసా అన్న రైతులు మాత్రం రైతు బందే అంటారు.
రైతు భరోసా ఎప్పుడైతుంది 15,000 రూపాయలు ఈ విడతల నువ్వు 7,500 రూపాయలు వేసినప్పుడు రైతు భరోసా అవుతుంది. దాని పేరు మార్చుకొని తన మాత్రాన అది కేసీఆర్ పెట్టిన పథకం అని చెప్పేసి జనాలు మర్చిపోతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ అది ఉత్తిముచ్చట. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు కాదు కదా, తులం బంగారం కాదు కదా, ఆ వేసిన చెక్కే బౌన్స్ అవుతుందట. కౌలు రైతుదారులకు పైసలు లేవు, వ్యవసాయ కూలీలకు పైసలు లేవు, ఆటో డ్రైవర్లకు పైసలు లేవు. మొత్తం నగదు ప్రామాణికంగా కూడుకున్న హామీలు ఇచ్చి ఇలా రాష్ట్రాన్ని ఆగం పట్టించే పనిచేస్తూ ఉన్నారు. వచ్చిన పైసలన్నీ ఢిల్లీ పెద్దలకు మోస్తూ ఉన్నాడు. ఇదే పెట్టల ఇదే సూట్ కేసులలో అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సూట్ కేసులు మోసిన అలవాటాయే మోయకేం చేస్తారని చెప్పేసి ప్రజలు దీని మీద గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు.